హలో మామ, నీ దగ్గర 2 డేస్ టైం ఉందా? అయితే సరదాగా అలా యాగంటి అలానే మహానంది అహోబిలం అయితే వెళ్ళేసి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే మహానంది దర్శనం కంప్లీట్ చేసేసుకొని యాగంటి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మహానంది ఎలా రావాలనేది మన లాస్ట్ వీడియోలో అయితే ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి వీడియో కూడా చూసేసేయండి, కింద అటాచ్ చేస్తాను. ఇప్పుడు మహానంది నుంచి యాగంటి వెళ్ళడానికి మనకైతే 2 బస్సెస్, ఒక ఆటో మారాల్సి ఉంటుంది. మహానంది నుంచి నంద్యాల వెళ్ళాలి. సో దానికైతే మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో నంద్యాల టు బనగాంపల్లి వెళ్ళాల్సి ఉంటుంది. దానికైతే 55 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేస్తారు బస్కి. నెక్స్ట్ అక్కడి నుంచి యాగంటి బస్సు ఉంటాయి, కాకపోతే చాలా తక్కువ. మేము వెళ్ళే టైంకి లేకపోవడం వల్ల మేమైతే ఆటో మాట్లాడుకొని యాగంటి అయితే చేరుకున్నాము. యాగంటిలో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 20 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది దర్శనానికి. టికెట్ తీసేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన వెంటనే అలా బయటకు వస్తుంటే మనకి అక్కడ రిమైనింగ్ దేవతామూర్తులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకుంటూ అలాగే మనకి గుహలు ఉంటాయన్నమాట. ఈ గుహల్లోని ఒక గుహలో శివుడు ఉంటారు, అలానే ఒక గుహలో వెంకటేశ్వర స్వామి, అలానే కొంతమంది దేవుళ్ళు అయితే ఉంటారు. వీళ్ళందరినీ దర్శనం చేసుకొని అయితే నెమ్మదిగా బయటకు రావాల్సి ఉంటుంది. మేమైతే వెళ్ళే టైంకి వెంకటేశ్వర స్వామి గుహ అయితే క్లోజ్ చేసి ఉంది. రీజన్ ఏంటి అంటే అక్కడి నుంచి రాళ్ళు పడుతున్నాయని చెప్పి ఆ గుహను అయితే క్లోజ్ చేశారంట. బట్ మేమైతే మిస్ అయినాం ఆ గుహ చూడడం. ఒకవేళ మీరైతే చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు. ఇది వీడియోలు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బసవన్న. మనకి 20 సంవత్సరాలకు ఒకసారి అంగుళం పెరుగుతారన్నారు కదా, అది ఇక్కడే అనమాట. ఈ స్థలమే యాగంటి. ఈ స్థలానికి ఇంకొక విశిష్టత ఉంది. ఇక్కడ కాకులు గద్దలు కూడా ఈ స్థలం పైన వాలవు అని చెప్పి మనకి స్థల పురాణం అయితే చెప్తా ఉంది. కోతులు అయితే ఎక్కడికక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి. మహానందిలో కావచ్చు, యాగంటిలో కావచ్చు, మేము నెక్స్ట్ వెళ్ళబోయే అహోబిలంలో కూడా కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి బయట వ్యూ అనమాట. బయట రాగానే మనకి ఇక్కడ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ తినేసి మేమైతే అహోబిలం స్టార్ట్ అయ్యాం. అహోబిలం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.